సో గుడ్ మార్నింగ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మల్లేష్ సార్కి గుడ్ మార్నింగ్. అలాగే మన గ్రేట్ లీడర్ బిబి మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్. అలాగే మన గ్రేట్ లీడర్ మన గురువు గారు విఎంసీఎం మెంబర్ పాండు సార్కి కూడా గుడ్ మార్నింగ్. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా గుడ్ మార్నింగ్. అందరు కూడా హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెక్షన్. ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మేడం లావణ్య మేడం, మీరు ఒక్కసారి జూమ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. గుడ్ మార్నింగ్ లీడర్. మేడం సార్ నా వాయిస్ క్లియర్ ఉందా చెప్పండి సార్. క్లియర్ ఉంది మేడం, క్లియర్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. కొంచెం సిగ్నల్ లేని ప్లేస్ దగ్గర ఉన్నా నేను, అందుకని చెప్పి అడుగుతున్నా. ఒకవేళ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మధ్యలో చెప్పండి, వాయిస్ ఏమైనా బ్రేక్ వచ్చినా. ఓకే మేడం, ఓకే. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్తాను మేడం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కంటిన్యూ మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. అండ్ మై అప్లైనర్ అండ్ మై మెంటర్ రాజు నాయక్ సార్కి, అండ్ మై రోల్ మోడల్ విఎంసీఎం పాండు సార్కి, బీబీ మేడంకి, టోటల్గా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, అండ్ ముఖ్యంగా కంపెనీ పెట్టిన గౌతమ్ బాలి సార్కి నేనే కాదు నా 3 తరాలు కూడా రుణపడి ఉంటాం. సో నేను ఈ జూమ్ అనేది ఫస్ట్ టైం ఇవ్వడం, కాబట్టి నా గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒక 10 మినిట్స్. సో నా పేరు లావణ్య భాను. నేను ఉండేది, మా హోమ్ టౌన్ వచ్చేసి మంచిర్యాల్. సో ఉండేది సన్ సిటీ హైదరాబాద్లో ఉంటాను. సో నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది, నేను వెస్టేజ్కి ముందు నాది ఎంఎస్సి బిఎడ్ క్వాలిఫికేషన్. సో చాలా రకాల గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ప్రతి జాబ్ కూడా 1-2 మార్కులతో ఎప్పుడు మిస్ అవుతూ ఉంది. అట్లా 7-8 సంవత్సరాల పాటు నేను ప్రిపేర్ అయ్యాను. ప్రతిసారి మిస్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకొని మరీ చదివాను, కానీ జాబ్ అయితే రాలేదు. సో అట్లాంటి టైంలో కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ టైంలో ఏంటంటే ఫినాన్షియల్ స్టేటస్ అనేది మాది బాగాలేదు. సో ఆ టైంలో అమౌంట్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో ఆ టైంలో రీసెల్లింగ్స్ అని రకరకాల బిజినెస్లు, క్లాతింగ్ బిజినెస్ అని నేను చేసేదాన్ని. సో అట్లా కూడా అమౌంట్ అడ్జస్ట్ అయ్యేవి కావు. సో అట్లాంటి సందర్భంలో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ద్వారా డబ్బులు తీసుకొని కోవిడ్ టైంలో యూజ్ చేసుకోవడం జరిగింది. సో వాటితో అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం అప్పులు అనేవి ఎక్కువైనాయి. సో అట్లా ఎక్కువ అవడం ద్వారా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయడం జరిగింది. సో ఆ టైంలో నాకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఎట్లా అంటే, అట్లా ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు అని 2 ఇయర్స్ పాటు నేను గూగుల్లో, యూట్యూబ్లలో ఎక్కడైనా హోమ్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయా, వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ ఉన్నాయా. నాకు యాక్చువల్లీ 2 పిల్లలు. మా పెద్ద బాబు వచ్చేసి 11 ఇయర్స్, పాప వచ్చేసి 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టింది. సో ఆ టైంలో చిన్న పాప ఉంది, అయినా కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. సో మా హస్బెండ్ ఒక్కడే చేస్తే సిటీలో ఉంటే వచ్చే డబ్బులు అనేవి ఎటు సరిపోవట్లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి అన్న సందర్భంలో 2 ఇయర్స్ పాటు ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో అట్లా సెర్చ్ చేస్తూ ఉన్న సందర్భంలో సోషల్ మీడియా ద్వారా నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో ఇట్లా జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనే ఒక మాటకు నేను కనెక్ట్ అయ్యి, ఎట్లాగో డబ్బులు పెట్టేది లేదు. సో డబ్బులు పెట్టేది లేదు కాబట్టి డబ్బులు పెట్టడానికి స్తోమత కూడా నా దగ్గర లేదు. ఎందుకంటే నేనున్న ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు చాలా లో. సో డబ్బులు పెట్టే స్ట్రాటజీ నా దగ్గర అసలు లేదు. కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనగానే నేను ఎక్కడ కూడా ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఐడి అనేది చేయించుకోవడం జరిగింది. సో అప్పుడు నాకు రాజు నాయక్ సార్ అని పరిచయం. సో తన ద్వారా ఐడి చేయించుకున్నాను. తను ఏది చెప్తే అది, స్టోర్కి వెళ్ళు అంటే స్టోర్కి వెళ్ళాను, ప్రొడక్ట్స్ తీసుకోమంటే తీసుకున్నాను, వచ్చాను. దాని తర్వాత నేను బిజినెస్ కోసమే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. కానీ ఇందులో హెల్త్కి సంబంధించి ప్రొడక్ట్స్ బాగున్నాయి అనే విషయం తెలుసుకొని నేను కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నాను. 4 డేస్లో కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకున్న తర్వాత వితిన్ 4 డేస్లో నాకు బ్యాక్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్, ఎక్కువ మైగ్రేన్ ప్రాబ్లం ఉండేది. సో అట్లాంటి ప్రాబ్లం అనేది 4 డేస్లో తగ్గింది. సో ఈ 4 డేస్లో నేను చేంజెస్ ఏం చేసుకున్నాను, ఏదైనా మా ఇంట్లో చేంజెస్ జరిగిందా, నాకు ఇట్లాంటి పెయిన్స్ ఎట్లా తగ్గినాయి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే అక్కడ కుకింగ్ ఆయిల్ మాత్రం కనబడింది. ఎందుకంటే లేడీస్ ఎక్కువ కిచెన్లోనే ఉంటాం. సో కాబట్టి కుకింగ్ ఆయిల్ చేంజ్ చేయడం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. సో ఇంత మంచి రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు ఇట్లాంటి ప్లాట్ఫామ్, ఇట్లాంటి ప్రోడక్ట్లు ఎందుకు దొరకలేదు, బయట చాలా కల్తీ ప్రొడక్ట్స్ ఉన్నాయి,
కల్తీ ప్రొడక్ట్లు ఉన్నప్పటికీ మనం ఆ కల్తీలోనే మంచిని ఎత్తుకుంటున్నాం. మంచి అనుకొని మళ్ళీ ఆ కల్తీ ప్రొడక్ట్‌లను ఎత్తుకుంటున్నాం గానీ, ఇంకా ఏదైనా మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అని వెతకట్లేదు. సో, ఇట్లాంటి ప్రొడక్ట్ బాగుంది అనుకొని ఫిఫ్త్ డే మీటింగ్‌కి ఇన్వైట్ చేయగానే నేను సన్ సిటీ మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. సో, అక్కడ మీటింగ్‌లో బిజినెస్ ప్లాను, హెల్త్‌కి సంబంధించి ప్రతీది ఇట్లా ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, దీని ద్వారా బిజినెస్ చేయొచ్చు అని బిజినెస్ ప్లాన్ విన్నాను. సో, విన్న తర్వాత ఆ రోజే ఆ క్షణమే నేను మెంటల్‌గా ప్రిపేర్ అయింది ఏంటంటే బిజినెస్ చేయాలా? ఏటీఎస్ డబ్బు కావాలా? మా హస్బెండ్‌కి, మా పిల్లలకు నేను ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. ఎందుకంటే నన్ను ఒక చిన్న పాపలాగా ఒక హస్బెండే కావచ్చు, కానీ ఒక చిన్న పాపలాగా ట్రీట్ చేస్తారు మా ఇంట్లో. మా అత్త వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అట్లనే పెరిగాను. సో, అంత మంచి ఒక్క మాట మా పెళ్ళై 11 ఇయర్స్ అయిపోయింది. సో, ఈ 11 ఇయర్స్‌లో కూడా నన్ను ఒక్క మాట అన్నది కూడా లేదు తను. సో, అట్లాంటి బాండింగ్‌తో ఉన్న అతనికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి. ఏదో ఒకటి. ఫినాన్షియల్‌గా మాత్రం తను ఎట్లాంటి సఫర్ కావద్దు. ఒక్కడే కష్టపడితే కష్టము. ఇద్దరం కష్టపడితే కష్టం అనిపించదు. సో, ఆ ఉద్దేశంతో బిజినెస్ ఎలాగైనా చేయాలి అని నేను ఒక మెంటర్‌ని అండ్ అప్లైనర్‌ని ఇద్దరిని ఒకరే నాకు రాజు నాయక్ సార్. సో, తన ద్వారా నేను బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ని స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసినాక తను ఏది చెప్తే అది ఎక్కడ మీటింగ్ రమ్మంటే అక్కడ వెళ్ళేదాన్ని. ప్రతిసారి ఎక్కడున్నా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు. పోస్టర్ పడంగానే మీటింగ్‌కి వెళ్దామా సార్ అని నా మెసేజ్ తన ఫోన్‌లో ఖచ్చితంగా ఉండేది. సో, అట్లా తను చెప్పినట్టుగా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ నేను జాయిన్ అయిన నెల రోజులలోనే 2 బూత్ క్యాంప్‌లకైతే అటెండ్ అవ్వడం జరిగింది. సో, అట్లా అటెండ్ అయ్యి బిజినెస్ పైన క్లారిటీ తీసుకొని ఆహ్, ఈ ప్లాట్‌ఫామ్ గొప్పది. అంటే భూమి మీద ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఒకటి ఉన్నది అని గూడా నాకు ఇంతవరకు తెలియదు. ఏం తెలియకుండానే గుడ్డిగా నమ్మాను. నమ్మి నేను ట్రావెల్ చేస్తున్నా. సో, అట్లాంటి సందర్భంలో క్లారిటీ తీసుకున్నా. నేను క్లారిటీ తీసుకోవడానికే నాకు 2 మంత్స్ పట్టింది. ఆ 2 మంత్స్‌లో బిజినెస్ అనేది నెట్వర్కింగ్ మార్కెట్ అనేది ఇలా ఉంటది. అందులో వెస్టేజ్ అనేది ఇలా ఉంటది. సో, ఇట్లాంటివే చాలా రకాలున్నాయి. అందులో ఇది స్పెషల్ అని తెలుసుకున్నాను. తెలుసుకొని 2 నెలల్లో నేను 60కి పైగా మీటింగ్స్ అనేవి అటెండ్ కావడం జరిగింది. సో, ఎక్కడికి పిలిస్తే అక్కడ. ఇక్కడికి రాను, అక్కడికి రాను అనేదేం లేదు. సో, చిన్న పాపనెత్తుకొని ప్రతి మీటింగ్‌కి వెళ్ళేదాన్ని. మా పాప చాలా సతాయిస్తది. ఎటు చూడనివ్వదు, మాట్లాడనివ్వదు, ట్రావెల్ చేయనీయదు. అయినా కూడా మా పాపని మోస్తున్న ప్రతిసారి, ఎత్తుకొని తిరుగుతున్న ప్రతిసారి నాకొకటి అనిపించేది. ఏంటంటే నా ఎనక ఇంత బరువుందా? ఆమె బరువు ఫీల్ అయిన ప్రతిసారి నాకింత బరువుంది కాబట్టే నేనింత చేస్తున్నానేమో అనిపించింది. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ నాకు బయట ప్రపంచం అనేది సంబంధం గూడా లేదు. సంబంధం లేకుండా నేను పెరిగాను. సో, బయట మనుషులు ఎలా ఉంటారు? ఎలా బిహేవ్ జేయాలి? ఎలా మాట్లాడాలి? ఏం జేయాలనే విషయం ఏం తెలీదు. సో, అట్లా బయటకెళ్ళిన సందర్భంలో ప్రతి ఒక్కరు కలవడం వల్ల నాకెట్లా ఉండాలి? ఏంటి? అని చాలామందిని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. సో, అట్లా మా హస్బెండ్ గూడా ఒకటే అన్నారు. రాజు నాయక్ సార్‌ని ఒకసారి ఇంటికి పిలిపించుకొని ఒక మాటన్నారు. మా ఆమె బయటకొస్తుంది బానే ఉంది. తనకి డబ్బులు రాకున్నా పర్వాలేదు. కానీ బయట ప్రపంచం ఎట్లుంటదో తనకు తెలవాలా. ఇంట్లోనే ఉంది. ఎట్లాగైనా సరే బయట తీసుకొని ప్రపంచం ఇలా ఉంటదని తనకు తెలిస్తే నేనున్నా లేకున్నా తను సింగిల్‌గా బతికే విధంగా ఉండాలి. పిల్లల్ని పోషించుకునే విధంగా ఉండాలి. లేడీస్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి అని జెప్పి తనకు చాలా సేపు ఒక 3 అవర్స్ పాటు తనతో మాట్లాడి పంపించారు ఒకసారి. సో, ఫ్రెండ్స్ నేనేమంటున్నా అంటే బిజినెస్ పైన ఎవరు గూడా కొత్తగా వచ్చినప్పుడు క్లారిటీ తీసుకోండి. నేను క్లారిటీ తీసుకొని ముందడుగు వేస్తున్నాను. ఇట్లా ముందడుగు వేస్తున్న సందర్భంలో సార్ వాయిస్ క్లియర్ ఉందా మీకు? ఓకేనా? వాయిస్ ఓకే మేడం. క్లియర్ ఉంది మేడం. ఓకే సార్. ఓకే. ప్రతి ఒక్కరు గూడా బిజినెస్ అంటే నెగెటివ్ కాకుండా పాజిటివ్ మైండ్ సెట్‌లో ఇప్పటివరకు నేను 4 మంత్స్ జర్నీ చేస్తున్నాను. సో, నాది మొత్తం మైండ్ సెట్ కూడా టోటల్లీ పాజిటివ్. నేనే కాదు మా హస్బెండ్ కూడా తను నన్ను ఇంట్లో నుంచి బయటకు ఒక చిన్న పాపని సరే నేను ఇప్పటికీ ఇంట్లో నుంచొచ్చి 3 వారాలవుతుంది. ఈ 3 వారాల నుంచి బయట నాకు మంచిర్యాలలో టీమొచ్చింది. సో, ఆ టీమ్ కోసం వచ్చాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కరీంనగర్‌కి వెళ్ళాం నిన్ననే. కరీంనగర్ నుంచి నైటు 11కి అట్లా స్టార్ట్ అయ్యి ఇందాక 1:30కి అట్లా మంచిర్యాలకొచ్చాము. సో, వచ్చినా కూడా అంతా ఫీల్డ్ వర్క్ అనేది అట్లా చేస్తూ కష్టపడుతున్నా. ఎందుకంటే నేను గెలవాలి, నేను చేయాలి. వుమెన్స్‌కి ఏదో ఒక ఐడెంటిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, ప్రతి పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండాలి. ప్రతి మదర్ కూడా రోల్ మోడల్. సో, అట్లా రోల్ మోడల్‌గా ఉంటూ చాలామంది లేడీస్‌కి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ప్రాబ్లమ్స్‌తో. ఇంటింటికి ఒక ప్రాబ్లమ్. ఇంట్లో ఒక వుమెన్ బాగుంటేనే ఇల్లు మొత్తము బాగుంటది. సో,
అట్లా అని డిసిషన్ తీసుకొని నేను ట్రావెల్ చేస్తున్నాను. నా ఫస్ట్ నేను ప్రొడక్ట్ వాడుకున్నందుకు రూ. 43 వచ్చింది. సో ఈ మంత్ నాది 4th మంత్. సో ఇప్పుడు నేను బ్రాంచ్ క్వాలిఫై అయ్యాను డిసెంబర్ మంత్లో. సో ప్రతి ఒక్క లీడర్స్ నేనేం చెప్తున్నానంటే, బిజినెస్ అనేది చాలా గొప్పది, కానీ తెలుసుకోనికి టైం తీసుకోండి. ఎందుకంటే ఇది ఫేకు, ఇది చాలా వచ్చాయి ఇట్లాంటి కంపెనీలని బయట హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బయట చాలామంది అంటుంటారు కదా. సో బిజినెస్ అనేది చాలా గొప్పది అని ఒకరు చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు? వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా చెప్పడానికి. సో అదొకసారి ఆలోచించండి, ఒకసారి థింక్ చేయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో నువ్వు భూమి మీద బతుకున్నన్ని రోజులు కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఖచ్చితంగా నడుస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. కంపెనీ బట్టి 22 ఇయర్స్ అయింది. నువ్వు బిలీవ్ చేయొచ్చు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే బిలీవ్ చేయడానికి లేదు. 22 ఇయర్స్ అంటే బిలీవ్ చేయొచ్చు. సో అట్లా తెలుసుకోండి. ప్రతి ఒక్క లీడర్స్ కూడా క్లారిటీ తీసుకోండి. ఎక్కువ మోర్ మీటింగ్స్ వెళ్ళండి. నేనైతే చాలా మీటింగ్స్కి వెళ్ళానండి. ఇప్పటికీ ఒక 100కు పైగా మీటింగ్స్కి వెళ్ళాను ఈ 4 మంత్స్లో. ఎక్కడ పడితే ఎక్కడున్నా పర్వాలేదు వెళ్ళేదాన్ని. పోస్టర్ పడగానే వెళ్ళిపోయేదాన్ని. అట్లా మీటింగ్స్కి వెళ్ళే నేను క్లారిటీ తీసుకున్నాను. అండ్ బూట్ క్యాంప్. సో బూట్ క్యాంప్ అనేది నన్ను చాలా 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 మోటివేట్ చేసింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉంటే ఒక్కరమే, కానీ బయటకెళ్తే చాలామంది కనిపిస్తారు, చాలామంది లీడర్స్ ఉంటారు. సో అందుకని ఒక్కొక్కరి టెస్టిమనీ ఒకలా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి బిజినెస్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, అది మనకు యూజ్ అవ్వచ్చు. అట్లా ప్రతి మీటింగ్, ఒక మీటింగ్ అంటే ఇంకొక మీటింగ్ వినాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. నాకైతే అనిపించింది, ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి మీటింగ్లో ఒక మీటింగ్ అంటే ఇంకొకటి వినాలని ఖచ్చితంగా అనిపించేది. అట్లా చాలా 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 మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యాను, క్లారిటీ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు జర్నీ చేస్తున్నాను. సో ఇట్లా ప్రతి ఒక్క లీడర్స్ కూడా జర్నీ చేయండి. అండ్ వండర్ఫుల్ బిజినెస్ అండి. అండ్ నేను ఈరోజు లేడీస్ పర్సనల్ ప్రోడక్ట్లో డియో గార్డెన్ గురించి చెప్తాను. ఒక 3 ప్రొడక్ట్స్ గురించి మీకు నేను క్లారిటీ ఇస్తాను. నాకు తెలిసింది, నేను యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి ఓటీ అసిస్టెంట్, మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ సర్జన్ అనమాట. సో తను హాస్పిటల్కి చాలామంది లేడీస్ వస్తారు. ఎట్లా అంటే చాలా రకాల పర్సనల్ ప్రాబ్లమ్స్. ఈవెన్ వాళ్ళు ఒక హస్బెండ్తో కూడా తన పర్సనల్ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోలేదు. ఒక ఉమెన్, ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి కావచ్చు, లేదంటే ఒక పెళ్ళై 3-4 ఇయర్స్ అయిన అమ్మాయి కావచ్చు, లేకపోతే ఒక 20 ఇయర్స్ అయిన ఉమెన్ కూడా హస్బెండ్తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ రిలేషన్ని బట్టి మనం ఒకరితో మూవ్ అవుతాం. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలామంది హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు వేలకు డబ్బులు అవుతాయి. మళ్ళీ రెగ్యులర్గా రావాలి, వచ్చినప్పుడల్లా 300 to 500 నీకు ఓపీ ఫీజే ఉంటుంది. సో ఇట్లా చాలా చాలా డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకుంటున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే, లేడీస్కి పర్సనల్గా, మా ఆయన ఎట్లా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, సో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లాంటి దానికి ఏదైనా మన దానిలో సొల్యూషన్ ఉందా? ఉంటే ఏం చేయొచ్చు? నా ద్వారా చాలామంది ఉమెన్స్కి ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని ఆలోచించిన సందర్భంలో నాకు ఒక 3 ప్రొడక్ట్స్ గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకున్నాను. అండ్ ప్రతి ఉమెన్కి కూడా నేను ఖచ్చితంగా హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను రిఫర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డియో గార్డెన్. సో డియో గార్డెన్ గురించి చూస్తే, మనం చాలా రకాలైన అనవసరమైన ఎన్నో విషయాలకు వేల రూపాయలు ఖర్చు పెడుతుంటాం ప్రతి ఇంట్లో కూడా. సో కానీ మన ఇంట్లోని ఆడవాళ్ళ విషయంలో, అంటే మన అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి, అక్క, మన రిలేషన్స్ ఎవరి గురించి అయినా కూడా ఆరోగ్య విషయంలో ఎందుకు ఆలోచించం? మార్కెట్లో చాలా రకాలైన కెమికల్ ప్లాస్టిక్ ప్యాడ్స్ అనేవి వాడుతున్నారు. సో అట్లా వాడి హాస్పిటల్స్ పాలయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆరోగ్యాన్ని అయితే కొనలేం మనం. కాబట్టి లేడీసు పీరియడ్స్ టైంలో బయట వాడే ప్యాడ్స్ వల్ల చాలా రకాల డిసీజెస్ అనేది వస్తున్నాయి. సో దానిలో కొన్ని ప్రాబ్లమ్స్కి కారణం ప్యాడ్సే. రెగ్యులర్గా మనం 5 days యూజ్ చేసే ప్యాడ్స్లలోనే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతున్నాయి. సో కాబట్టి బయట దొరికే ప్యాడ్స్ ఎలా ఉన్నాయంటే, బయట దొరికే ప్యాడ్స్ రీసైకిల్ చేసినటువంటి పేపర్, అంటే ప్లాస్టిక్తో తయారవుతాయి. సో అట్లా ప్లాస్టిక్తో తయారవ్వడం వల్ల ఏంటంటే గాలి అనేది ఆడదు. ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు గాలి ఆడకుండా దానివల్ల దురద, మంట, దద్దుర్లు, సో ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. అండ్ ప్యాడ్స్ తెల్లగా కనిపించడానికి వాళ్ళు డయాక్సిన్ అనే ఒక కెమికల్ అనేది యూజ్ చేస్తారు. దాంతో బ్లీచ్ చేస్తారు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్యాడ్స్ మనం పెట్టుకున్నప్పుడు
బ్లీడ్ అవుతున్న సందర్భంలో ఆ చర్మం అనేది అక్కడ డయాక్సిన్ అనే కెమికల్ శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మనం యూజ్ చేయాలి. సో కాబట్టి ఈ మంత్ యూజ్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయాలి. సో అట్లా మనిషి ఒక 40-45 సంవత్సరాలు, ఒక మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 40-45, 50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెన్సురేషన్ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాదాపుగా 30 సంవత్సరాలకి ఎబోవ్ మనము పీరియడ్స్ అయిన సందర్భంలో ప్యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లా యూజ్ చేసిన సందర్భంలో లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు ఏమైనా కెమికల్స్ మనకు లోపల పార్ట్‌కి వెళ్ళినట్టయితే అది చాలా రోజులు ఉండి బాడీలో క్యాన్సర్‌కి గురి చేస్తది. ఎందుకంటే లేడీస్‌కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇంట్లో చెప్పుకోరు. ఎందుకంటే ఇంట్లో బిజీ, పిల్లల బిజీ అట్లా చూస్తారు. సో అట్లా చూసి హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది లేడీస్ చేసేది ఇదే. నెగ్లెక్ట్ చేసి సీరియస్‌గా అయిన సందర్భంలో హాస్పిటల్‌కి వెళ్తారు. సో అట్లా వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటదంటే, సో డబ్బులెక్కువైతాయి, హెల్త్ ఖరాబ్ అయితది. ఆ సందర్భంలో కొంచెం ఉన్నప్పుడే నేను టేక్ కేర్ చేసుకోవచ్చు గదా! కొంచెం ఉన్నప్పుడే నేను ఆలోచించుకోవచ్చు గదా! అని అప్పుడు అనిపిస్తది. సో ప్రతి వుమెన్ కూడా ముందు నుంచే జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంటు. చిన్న పెయిన్ అయినా గూడా అది ఎందుకొస్తుంది ఏంటి అని చెకప్ చేయించుకోవాలా? దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడుకోవాలా? సో అట్లా వాడుకున్నప్పుడు నీకు ఇట్లాంటి క్యాన్సర్ లాంటివి రాకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒక వుమెన్ గురించి హస్బెండ్ ఆలోచిస్తారు, పేరెంట్స్ ఆలోచిస్తారు. పెళ్ళైన తర్వాత హస్బెండే ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకపోతే పరిస్థితి ఏంటి? పట్టించుకోని హస్బెండ్స్ కూడా ఉన్నారు చాలామంది ఇళ్ళల్లో. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నువ్వెప్పుడు నొప్పి అంటావు, నువ్వెప్పుడు పెయిన్ అని అంటావు, నువ్వెప్పుడు ఇట్లనే అంటావని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పీరియడ్స్ టైంలో అర్థం చేసుకోకుండా పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రెస్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి మనము బయట ప్యాడ్స్ వల్ల జరిగే ఇట్లాంటి ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రతి ఒక్క మెన్స్‌కి కూడా నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి. మీ వైఫ్ గాని, చెల్లె, అమ్మ అందరూ ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టు సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ పీరియడ్స్ అనేవి జనరల్ టాపిక్ ఇది. బాయ్స్ చెప్పొద్దు, లేడీస్ ఓపెన్ గారు ఇట్లాంటివి ఉండదు. ఎందుకంటే జనరల్ టాపిక్ ప్రతి ఒక్క అబ్బాయికి తెలవాలా, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే నీకు ఒక అబ్బాయి ఉన్నాడనుకో, పెళ్ళవుతది. భార్యకు కూడా పీరియడ్స్ వస్తాయి, ఉండాలి. కూతురు పుడతది, ఉండాలి. సో కాబట్టి తనకు ఆ విషయం అనేది తెలిసి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా. బయట ప్యాడ్స్ ఏంటంటే 20-30 మిల్లీలీటర్ల లిక్విడ్‌ని సరిగ్గా పీల్చుకోలేవు. అంతా కూడా పీల్చుకోలేవు. అయితే ఎప్పుడు కూడా అట్లా పీల్చుకోకపోవడం వల్ల ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు తడిగా ఉండి ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తది. సో ఇక మన డ్యూయో గార్డెన్ విషయానికొస్తే బయట దొరికే ప్యాడ్స్ కంటే మనది ఒక 1000% చాలా 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 సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే బయట రీసైకిల్ చేసిన పేపర్ అండ్ ప్లాస్టిక్‌తో తయారవుతాయి బయట ప్యాడ్స్ అనేవి. సో మన డ్యూయో గార్డెన్ అనేది 100% సర్జికల్ కాటన్‌తో తయారవుతుంది. సో అండ్ ఇది చాలా మెత్తగా ఉంటది. అండ్ మనము పీరియడ్స్ లేనప్పుడు ఎంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతామో, సో పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా అంతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాము. సో డ్యూయో గార్డెన్‌లో ఎలాంటి కెమికల్స్ కూడా వాడరు. బయట ప్యాడ్స్ 20-30 మిల్లీలీటర్ల లిక్విడ్‌ని పీల్చుకోవు. కానీ మన డ్యూయో గార్డెన్‌లో జెల్ టెక్నాలజీ ఉండడం వల్ల 100 ఎంఎల్ వరకు కూడా కంటే ఎక్కువ ద్రవాన్ని కూడా పీల్చుకుంటాయి. సో అట్లా పీల్చుకుంటే పైన లేయర్‌ని కూడా పూర్తిగా పొడిగా ఉంచుతుంది. ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది. లిక్విడ్‌గా ఉండి ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తది. సో బయట ప్యాడ్స్ వచ్చేసి 3 లేయర్స్‌గా ఉంటాయి. మన దగ్గర వచ్చేసి 8 లేయర్స్‌గా ఉంటది. సో డ్యూయో గార్డెన్‌లో కేవలం ఒక లేయరే కాదు, ఏకంగా 8 లేయర్స్ అయితే ఉంటాయి. మొత్తం టోటల్‌గా 8 లేయర్స్‌తో ఉంటుంది. ప్రతి పొరకి కూడా అంటే ప్రతి లేయర్‌కి ఒక స్పెషాలిటీ ఉంటది. ఇందులో ఉన్నటువంటి జెల్ అనేది సముద్రపు మొక్కల నుంచి తీసింది. కాబట్టి ఇది చాలా 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 సేఫ్. అండ్ డ్యూయో గార్డెన్‌లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగం ఏంటంటే గ్రాఫిక్ ఆనియన్ చిప్ ఉంటది ఒకటి లోపల. సో మీకు గ్రీన్ అండ్ బ్లూ షేడ్‌లో ఉంటదొకటి. ఆ చిప్ ప్యాడ్స్ లోపల మధ్యలో ఉంటది. సో ఈ చిప్ ఏం చేస్తుందంటే దీనివల్ల యూజ్ ఏంటంటే పీరియడ్స్ టైంలో బ్లీడ్ అవ్వడం అంటే మన బాడీలో ఉన్నటువంటి చెడు రక్తంలో బ్యాక్టీరియా కూడా ఉంటది. సో ఇది పీరియడ్స్ టైంలో వేగంగా పెరుగుతది. బ్యాక్టీరియా పర్సెంటేజ్ అనేది చాలా వేగంగా పెరుగుతది. సో అయితే ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది బ్యాక్టీరియాను చంపేసి ప్రొటెక్ట్ చేస్తది. సో పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాడ్ స్మెల్‌ని కూడా తగ్గిస్తది. ఎలా అంటే ఆక్సిజన్ స్థాయిని పెంచి ఆ చెడు వాసన రాకుండా చూస్తుంది.
ఓకేనా. అండ్ చాలామందికి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్, నడుము నొప్పి, కాళ్ళు లాగడం లాంటివి ఇలాంటివి ఒక పీరియడ్స్ వచ్చే 1-2 డేస్ ముందే మీకు రెగ్యులర్గా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది ఫర్ ఇన్ఫ్రాయిడ్ ఎఫ్ఐఆర్ అంటాం, ఓ టెక్నాలజీ ఉండడం వల్ల ఇలాంటి నొప్పులను తగ్గిస్తుంది. సపోజ్ ఈ నెల మంత్ వచ్చింది, పీరియడ్ వచ్చింది, ఈ పీరియడ్కి వాడుకున్నాం. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు స్టమక్ పెయిన్, కాళ్ళు లాగడం, బ్యాక్ పెయిన్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. సో అట్లాంటి పెయిన్ రాకుండా ఉంటుంది. కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలకైతే చాలా చాలా వండర్ఫుల్. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయాలి, పెయిన్ను కూడా భరించే అంత ఉండదు సో వాళ్ళకి. కాబట్టి చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. అండ్ మన డ్యూ గార్డెన్ ప్యాడ్స్ కవర్ కూడా ప్యాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్ అల్యూమినియం ఫాయిల్తో అయితే వస్తుంది. సో ఒక ప్యాడ్ తీసాక మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు దాన్ని. సో ఈ రీసేల్ చేయడం వల్ల లోపల ఉన్న ప్యాడ్స్కు డస్ట్, బ్యాక్టీరియా అనేది పట్టదు. సో బయట ప్యాడ్స్ ఎట్లా ఉంటాయంటే కవర్ చింపినాం అనుకోండి, మళ్ళీ అది ఓపెన్ చేసే ఉండాలి, క్లోజ్ చేయడానికి అసలు ఆప్షనే ఉండదు. సో అట్లా ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది అంటుకొని ఆ బ్యాక్టీరియా మనం యూజ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి గురయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఇంకా దీనిలో యూజ్ ఏంటంటే బయట ప్యాడ్స్ 4 వాడే దగ్గర ఇక్కడ మనకు 24 అవర్స్కి ఒక ప్యాడే సరిపోతుంది. ఓకేనా. ఎంత బ్లీడ్ అయినా కూడా ఒక ప్యాడ్ సరిపోతుంది. ఇది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్. ప్రతి లేడీకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఈ ప్యాడ్స్ వల్లనే పీసీఓడి, గర్భసంచి ప్రాబ్లమ్స్, పిల్లలు కాకపోవడం, వైట్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి లేడీస్కి. సో చాలామంది లేడీస్కి మనం దీని గురించి చెప్పడం ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్గా లైఫ్ ఇవ్వచ్చు వాళ్ళకి. మన ద్వారా ఇట్లాంటివి చెప్పడం ద్వారా మన ద్వారా లైఫ్ ఇవ్వచ్చు. చాలామంది లేడీస్కి ఇవి సజెస్ట్ చేయొచ్చు. హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ ఇంత మంచి ప్రోడక్ట్కి దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ 270 రూపీస్. మనకి డైరెక్ట్ ప్రైస్ వచ్చేసి మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ పడుతుంది. 6 పీవీస్ వస్తాయి, 10 పీసెస్ ఉంటాయి ఇందులో. ఓకేనా. నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. బయట నీకు ఒక హాస్పిటల్లో కూడా దొరకని ప్రోడక్ట్. హాస్పిటల్లో ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మీకు రిజల్ట్ రాకుండా ఉంటుంది. కానీ మన దగ్గర లేడీస్కి సంబంధించి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. అదే ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. సో అసలు వెస్టీజ్ ఇంటిమేట్ వాష్ అంటే ఏంటంటే లేడీస్కి చాలా సున్నితమైన పార్ట్, వెజినల్ ఏరియా అంటాము. సో యూరిన్ వెళ్ళే ఏరియా అనమాట. సో ఆ ఏరియాలో ఆరోగ్యం కోసం, క్లీన్గా ఉండడం కోసం స్పెషల్గా తయారు చేయబడినటువంటి లిక్విడ్ ఇది. సో ఫోమింగ్లా ఉంటుంది, నురగలాగా ఉంటుంది ఇది. సో సాధారణంగా యూరిన్ వెళ్ళినప్పుడు లేదంటే జనరల్గా క్లీన్ చేసుకోవడానికి సబ్బులు వాడుతూ ఉంటాం, అందరం కూడా సబ్బులు యూజ్ చేస్తూ ఉంటాం. సో కానీ సబ్బుల pH స్థాయి అనేది చాలా ఎట్లా ఉంటుందంటే బ్యాలెన్స్ చేయదు అది. సో కాబట్టి మనకు అసలు ఈ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అనేది ఎందుకు ఉపయోగించాలంటే మనకు దీని pH బ్యాలెన్స్ అనేది 3.7 నుంచి 7 pH స్థాయి కలిగి ఉంటుంది. సో ఇదేంటంటే యోని ప్రాంతంలో అంటే వెజినల్ ప్రాంతంలో అంటే యూరిన్ వెళ్ళే ప్రాంతంలో న్యాచురల్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ప్రైవేటు ప్లేస్లలో వచ్చే స్మెల్ కానీ, బ్యాడ్ స్మెల్ కానీ, దురద, మంటను తగ్గిస్తుంది. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ను కూడా కవర్ చేస్తుంది. ఓకేనా. అండ్ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకుంటుంది. అండ్ పీరియడ్స్ అయినప్పుడు కానీ లేదంటే పీరియడ్స్ అయిన తర్వాత కూడా ఇంకా ముఖ్యంగా ఏంటంటే సెక్సువల్ తర్వాత కూడా వచ్చే వాపు ఉంటుంది చాలామందికి. సో వాపు లాంటిది, మంట, యూరిన్ మంట ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో కూడా ఇది యూస్ చేయొచ్చు. ఓకే. రోజంతా ఫ్రెష్గా ఉండడానికి, క్లీన్గా ఉండడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క లేడీకి కూడా చాలా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్. మరి ఇందులో ఏం వాడతారంటే బ్లూబెర్రీ అండ్ సీబక్తార్న్ అండ్ చమోలిలే వంటి సహజ సిద్ధమైన పదార్థాలు అయితే దీనిలో యూజ్ చేస్తారు. సో ఇట్లా యూజ్ చేయడం వల్ల సేఫ్గా ఉంటుంది అనమాట, అండ్ క్లీన్గా ఉంటుంది. మరి దీన్ని ఎట్లా ఉపయోగించాలి, చాలామందికి ఎట్లా యూజ్ చేయాలి అనేది కూడా డౌట్ ఉంటుంది కదా. సో నేను చెప్తాను. సో ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ వాష్ కంపల్సరీ. ప్రైవేట్ ప్లేస్లలో మీరు ఎక్కడ వెజినల్ ప్లేస్లలో యూజ్ చేసేటప్పుడు ప్లేస్ని చాలా క్లీన్గా తడిగా పెట్టుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం ఇంటిమేట్ వాష్ను తీసుకొని బయట భాగంలో మెల్లగా కూడా అప్లై చేయండి. నురగ వచ్చేలా అప్లై చేసుకోవాలి. ఒక 1 to 2 minutes మసాజ్ లాగా చేయండి. చేసిన తర్వాత 2 minutes వదిలేసి తర్వాత మీరు స్నానం చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఇది స్నానం చేసే ముందు వారానికి 2 సార్లు వాడితే సరిపోతుంది.
ఓకేనా. కేవలం ఔటర్ అంటే ఎక్స్టర్నల్కి మాత్రమే యూజ్ చేయాలి. సో లోపలికి వెళ్ళకుండా టేక్ కేర్ చేసుకోండి. ఓకేనా. సో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వాడొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ గురించి నేను చెప్తాను మీకు. ఏంటంటే ఓన్లీ ఇది లేడీస్ కోసమే డిజైన్ చేయబడింది. పీరియడ్ సమయంలో కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా. సో ఆ ప్రెగ్నెంట్ టైంలో యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది, సో దురద వస్తూ ఉంటుంది, చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో లేదంటే నార్మల్ డేస్లలో కూడా దీన్ని వాడొచ్చు. ఓకేనా. అండ్ మెన్స్ బాయ్స్ వాడొచ్చు అనే విషయానికి చూస్తే సాధారణంగా మగవారి చర్మం ఎట్లా ఉంటుందంటే pH స్థాయి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేడీస్తో పోలిస్తే కొంచెం రఫ్గా ఉంటుంది. సో కాబట్టి మగవారు కూడా క్లీనింగ్ కోసం అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఎట్లాంటి హాని అయితే ఉండదు. కానీ బయట మార్కెట్లలో మెన్స్ ఇంటిమేట్ వాష్ అని సపరేట్గా ఉంటాయి. సో అవి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే వారానికి ఒక 2-3 సార్లు యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అది కూడా స్నానం చేసేటప్పుడు వాడితే సరిపోతుంది. ఓకేనా. అండ్ అతిగా వాడటం కూడా ఎప్పుడు కూడా ఏదైనా అతిగా వాడడం మంచిది కాదు. ఎందుకంటే అక్కడ న్యాచురల్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది కాబట్టి సో ఎక్కువ వాడడం అనేది అంత సేఫ్ అయితే కాదు. ఓకేనా. అండ్ ప్రైస్ వచ్చేసి దీన్ని 260 రూపీస్ ఉంటుంది ఎంఆర్పి. సో మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ ఉంటుంది. పీవీలు వచ్చేసి 6 పీవీలు వస్తాయి. సో ఇది అనేది చాలా చాలా తక్కువ ప్రైస్. 180 రూపీస్ అంటే అసలు లెస్ దెన్ ప్రైస్. బయట హాస్పిటల్స్కి చిన్న మనకి ఇట్లా వాపు వచ్చింది లేదంటే ఇచ్చింగ్ వస్తుందని బయట వెళ్తేనే దాదాపుగా 500 నుంచి 1000 రూపీస్ అనేది ఖర్చు అవుతాయి. సో అట్లా 180 రూపీస్ అనేది చాలా 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 లెస్. అండ్ లేడీస్కి వెరీ హైజీనిక్ ప్రోడక్ట్ ఇది. ఓకేనా. అండ్ మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి డియో గార్డెన్ ప్యాంటీ లైనర్స్ అని ఉంటాయి మన దగ్గర మన వెస్టీజ్లో. సో ఇవి ఎట్లా యూజ్ చేయాలి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. థర్డ్ ప్రోడక్ట్ ఇది. సో ఇది ఇవి ఎలా ఉంటాయంటే శానిటరీ ప్యాడ్స్ లాగానే ఉంటాయి. మనం రెగ్యులర్గా పీరియడ్స్ టైంలో ఎట్లా యూజ్ చేస్తామో అట్లాంటి ప్యాడ్స్ లాగానే ఉంటాయి. సైజులో కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. అండ్ థిన్గా ఉండవు, పల్చగా ఉంటాయి. మనకు డైలీ క్లీన్కి వాడుకోవచ్చు అనమాట. అంటే డైలీ ప్రొటెక్ట్ కోసం వాడుకోవచ్చు. అసలు ఎందుకు ఉపయోగించాలి ఇవి అంటే ఈ ప్యాంటీ లైనర్స్ అనేవి సాధారణంగా పీరియడ్స్ లేని రోజుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. పీరియడ్స్ ఉన్న టైంలో మనం ప్యాడ్స్ అనేవి యూజ్ చేస్తాం. పీరియడ్స్ లేని టైంలో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటుంది. అండ్ వచ్చేసి ఒక పీరియడ్స్ అయిన 1 వీక్ తర్వాత కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భంలో కూడా యూజ్ చేయవచ్చు. అండ్ డైలీ వైట్ డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి వండర్ఫుల్గా ఉంటుంది ఇది. అండ్ కొంతమందికి తక్కువ బ్లీడింగ్ అప్పుడు కొంచెం పీరియడ్స్ సరిగా లేకుండా అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అవుతూ ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో కూడా ఈ ప్యాంటీ లైనర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. జర్నీలలో ఉంటారు కొంతమంది, ఎక్కువ ట్రావెల్ చేస్తూ డ్యూటీకి కానీ బయట ఫంక్షన్స్కి కానీ ఇంకేదైనా మన వెస్టీజ్ వాళ్ళైతే ఇంకేదైనా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో యోగా కానీ ఎక్సర్సైజ్ చేస్తున్న సందర్భాల్లో చెమట ఎక్కువ వస్తుంది. ఆ టైంలలో కూడా ప్యాంటీ లైనర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఇవి ఇన్నర్ వేర్ పాడవకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. ఆ టైంలో కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఆనియన్ చిప్ అనేది ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియా పెరిగే క్రమాన్ని అరికడుతుందన్నమాట. సో బ్యాక్టీరియా పెరిగితే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్యాక్టీరియా ఎక్కువ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ అయిన సందర్భంలో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. యూరిన్ వెళ్ళినప్పుడు కూడా ఎవ్రీ టైం మనం క్లీన్ చేసుకోలేము కాబట్టి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఆ సందర్భంలో కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ దీనిలో ఉండే FIR టెక్నాలజీ వల్ల రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు పీరియడ్స్ టైంలో వచ్చే కొంచెం అన్కంఫర్టబుల్గా పీరియడ్స్ టైంలో ఫీల్ అవుతాం కదా. సో అట్లాంటివి తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు కూడా గాలి ఆడేలా డిజైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటుంది. ఎందుకంటే పెడుతున్న ప్రతిసారి కూడా పల్చగా ఉండడం వల్ల గాలి మనకు వచ్చిపోతూ ఉంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ రావు. ఒకటే దగ్గర పెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువసేపు ఉండడం వల్ల మనం నడుస్తున్నప్పుడు ర్యాషెస్ లాంటిది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ 100% కూడా కాటన్ సర్ఫేస్తో అయితే ఉంటుంది. సో చాలా 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 మెత్తగా ఉండి చర్మానికి ఎటువంటి కూడా ఇబ్బంది అనేది కలిగించదు. అండ్ ఇది చాలా పల్చగా ఉండడం వల్ల పెట్టుకున్న ఫీలింగ్ కూడా రాదు. ఓకేనా. లేడీస్కి వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి
అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో చెప్తాను నేను. ఇది సాధారణంగా ప్యాడ్ లాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాంటీ లైనర్ వెనుక ఉన్న స్టిక్కర్ పేపర్ని తీసేసి ప్యాంటీ మధ్య భాగంలో అయితే అతికించాలి. సో ప్రతి 4 నుండి ఎట్లా అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకునేలా మీరు అంటే యూజ్ చేసినప్పుడు ప్రతి 4 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోండి. లేదంటే ఒకసారి మీకు తడి అనిపించినప్పుడు కూడా దీన్ని మార్చుకోవచ్చు. అండ్ ఉపయోగించిన తర్వాత ఒక పేపర్లో చుట్టి చెత్త బుట్టలో వేయొచ్చు. సో ఇట్లా ఉంటుంది ప్యాంటీ లైనర్స్ గురించి. సో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా బయట నీకు హెల్త్ పరంగా చాలా కెమికలైజ్ అవుతున్నాయి. సో ఇవి మనకి కెమికల్ లేనివి. సో ప్రతి లేడీకి, ప్రతి ఉన్న లీడర్స్కి నేను చెప్పేది ఏంటంటే కెమికల్ అవుతున్నాయి బయట, కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. చాలా బాగుంటాయి అండ్ చాలా కంఫర్టబుల్, హెల్త్ పరంగా డిసీజెస్ రాకుండా ఉంటవి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి లేడీకి ఇవి సజెస్ట్ చేయొచ్చు. హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చేయొచ్చు, మన రిలేషన్స్లో చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇవి కంపల్సరీగా 1000% ఇవి వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు. రీసెంట్గా ఏమైందంటే నేను ఇక్కడ మంచిర్యాలకు వచ్చినప్పుడు ఒక మేడంతో చెప్పాను, మేడం ఇట్లా ఇంటిమేట్ వాష్ అని ఉంటుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది అని చెప్తే, నేను తనతో చెప్పడం వల్ల రాజు సార్ మేమిద్దరం హోమ్ మీటింగ్కి వెళ్ళాము. సార్ నాతో ఎప్పుడు ఉంటున్నారు కాబట్టి తను నాతో ఓపెన్ కాలేకపోయింది. సార్ ఉంటున్నారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడగొచ్చో లేదో, ముందు బాయ్స్ కదా కొంచెం వాళ్ళు నామోష్గా ఫీల్ అయ్యి అడగలేరు. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఆ మేడం అంటుంది, సార్ ఎప్పుడు మీతోనే ఉంటున్నారు, నేను అడగలేకపోయాను మేడం. సో ఇట్లాంటిది ఉంటే నాకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, నేను కూడా ఇట్లాంటి యూజ్ చేయవచ్చా, నాకు ఇట్లాంటిది ఉంది అని ఆ మేడం, కీర్తన మేడం అని ఆ మేడం ఓపెన్ అయింది. సో అట్లా ఓపెన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్రతిసారి మనం ఓపెన్ అవ్వడం ద్వారా వాళ్ళు చెప్తున్నారు. అంటే మన ప్రోడక్ట్ గురించి మనం చెప్తే వాళ్ళు ఓపెన్ అవుతారు, వాళ్ళ గురించి ప్రాబ్లం అనేది చెప్తారు. అప్పుడు మనం సొల్యూషన్ చెప్పొచ్చు ఈజీగా. సో కాబట్టి ప్రతి ఒక్క లేడీకి ఇది యూజ్ అయ్యేది కాబట్టి ప్రతి ఒక్క లేడీకి మనం రిఫర్ చేయొచ్చు, ప్రతి ఉమెన్కి రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఉంది బయట. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో మా ఆయన నాతో ఇట్లాంటి సందర్భాల్లో మా హస్బెండ్ ఇట్లా చెప్పడం ద్వారా నాకు ఏంటంటే చాలామంది లేడీస్ సఫర్ అవుతున్నారని ఒకే ఒక్క ఫీలింగ్తో నేను చాలాసార్లు సెర్చ్ చేసి ఇవి తెలుసుకున్నాను. అండ్ వచ్చేసి చాలామంది లేడీస్కి హెల్ప్ చేయొచ్చు, చాలా మన ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు, చాలా రకాలైనటువంటి మనకి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయొచ్చు, చాలామంది లేడీస్కి లైఫ్ ఇవ్వచ్చు. సో అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా ఏంటంటే నేను చెప్పింది అంటే డియో గార్డెన్ ఒకటి, అండ్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్, అండ్ వచ్చేసి డియో గార్డెన్ ప్యాంటీ లైనర్స్. ఈ 3 టైప్స్ గురించి నేను ఈరోజు మీకు నాకు తెలిసిన విషయాన్ని, నాకు అనిపించింది, నేను ఫీల్ అయింది, నేను వాడాను ప్రోడక్ట్ నాకు ఫీల్ అయింది, నేను మీతో షేర్ చేయడం జరిగింది. సో నేను జూమ్ చెప్పడం అనేది ఫస్ట్ టైం, నేను ఎప్పుడు జూమ్ చెప్పలేదు. సో అండ్ వచ్చేసి చాలా ఫీల్డ్ వర్క్కి వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చాం, నైట్ 1:30 అయింది. సో సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అనుకున్నాను, ఓకే ఫైన్. నా వల్ల ఎవరికైనా లేడీస్కి యూజ్ అవ్వచ్చు. సో చాలామంది లేడీస్కి లైఫ్ ఇవ్వచ్చు నేను. ఎంతోమంది లేడీస్ నాలాగా చదువుకొని ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి చెప్తూ హెల్త్ పరంగా కానీ, ఫినాన్షియల్ పరంగా కానీ బిజినెస్లోకి వాళ్ళని ఎంటర్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక లైఫ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను బిజినెస్లోకి వచ్చి మీకు ఇట్లాంటివి లేడీస్ పర్సనలీ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఏంటంటే మా హస్బెండ్ ఇట్లా చెప్పడం వల్ల, మెడికల్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల నాకు ఇట్లాంటివి ఇంకా కొంచెం తను మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఎక్కువ ఐడియా ఉంది. సో దాంతో నాకు తెలిసిన విషయాన్ని మీకు పంచాను. సో ఏమైనా తప్పులుంటే కొంచెం చూడండి, నాకు అంతగా చెప్పడానికి కూడా రాదు, నాకు తెలిసిందైతే షేర్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యంగా నేను ఈ ప్లాట్ఫామ్కి ఇంతవరకు ట్రావెల్ చేయడానికి కారణం నా అప్లైనర్, నా మెంటర్ 2 రాజు నాయక్ సార్. సో తనకి అండ్ పాండు సార్కి నేనే కాదు నా 3 తరాలు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. ఫస్ట్ టైం చెప్పినా కానీ నీట్ గా చెప్పారు, ఎక్కడ కూడా తడబడలేదు. చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అలాగే టెస్ట్ మనీతో పాటు ఆ లేడీస్ పర్సనల్ కేర్ గురించి కూడా చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ఇంతవరకు ఎవరు ఇవ్వని సబ్జెక్ట్ కూడా చాలా క్లారిటీగా నీట్ గా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ హార్డ్ వర్క్ కూడా చూస్తూ ఉంటారు, నేను కరీంనగర్ వచ్చినప్పుడు చూశాను మేడం. చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అతి తొందరలోనే మంచి సక్సెస్ కూడా తీసుకుంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటంటే చాలామంది లేడీస్కి చూస్తున్నా సార్, నేను వింటున్నాను నా ఫ్రెండ్స్లో సర్కిల్లో కానీ ఇంకా కొంతమంది లేడీస్ దగ్గర చాలామంది ఫీడ్బ్యాక్, అది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అట్లా చెప్పుకొని వాళ్ళకు మన ద్వారా హెల్ప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ పర్సనల్ కేర్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో అది సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు మాత్రం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కొంతమందితో ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సో విద్యాసాగర్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవణ్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బా ఏమి ఇచ్చారమ్మా మా బాబోయ్. అసలు నేను 4 months జర్నీ లాగా లేదు మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గట్ కి మెచ్చుకోవాలా. థ్యాంక్ యూ సార్. టాలెంటెడ్ అంటే ఇట్లా ఉండాలా. ఫస్ట్ ఆల్ మెంటర్ రాజు నాయక్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మంచిగా తీర్చిదిద్దిండు మళ్ళీ. ఎక్సలెంట్. ఏంటంటే ఇప్పటివరకు నేను 6 months జర్నీ, ఈ 4 months జర్నీ. ఇప్పటివరకు నేను ఈ కాన్సెప్ట్ ఎవరు వినలేదు అసలు, చెప్పలేదు కూడా ఎవరు, అసలు టచ్ చేయలేదు ఇది. ఎప్పుడైనా మనం సక్సెస్ కావాలంటే ఎవరు నలుగురు నడిచిన దారిలో కాదు, డిఫరెంట్ గా నడవాలా అన్నది నా మనస్తత్వం. సేమ్ మీరు కూడా అందుకే ఇంత ఫాస్ట్ మీరు సక్సెస్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు ప్రాజెక్ట్ క్వాలిఫై అయ్యారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే డిఫరెంట్ గా ఆలోచిస్తామో మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, అసలు చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఈవెన్ తో నాకు ఒకటే తెలుసు డ్యూ గార్డెన్ కోసం మీరు 2 కొత్త విషయాలు చెప్పారు. దీని వల్ల ఎంత లెవెల్ లో మన బిజినెస్ చేయొచ్చో తెలియవచ్చు. మెయిన్ ఇది చాలా సెన్సిటివ్ సెంటెన్సెస్, దాన్ని ఎలాంటి ఇది లేకుండా మీరు చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేసిన వర్డ్స్ కూడా చాలా పద్ధతిగా యూజ్ చేశారు. వే ఆఫ్ టాకింగ్ కూడా సూపర్ గా చేశారు. నిజంగా టాలెంటెడ్ అంటే టాలెంటెడ్ మేడం. మంచి ఫ్యూచర్ ఉంది మీకు, చాలా మంచి ఫ్యూచర్ ఉంది మీకు. కష్టపడుతున్నారు. రాజు నాయక్ సార్కి అయితే ఒక మంచి లీడర్ దొరికింది అనుకుంటున్నాను. ఇలాంటి లీడర్ దొరకాలి అసలు చాలా మందికి. ఇలా మన పని మనం చేసుకుంటూ పోతే కష్టపడుతున్నారు, చిన్న పాపను పెట్టుకుని కూడా కష్టపడుతున్నారు. నీ గట్స్ కి మెచ్చుకోవాలి మేడం. అండ్ ఆర్ట్స్ ఆఫ్ యూ. ఏంటంటే ఎంత మంచి సెన్సిటివ్ తీసేసారు, చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు మీరు వల్ల. ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి కూడా మీకు అసలు ఎలా తీసుకోవాలనుకున్నారు నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు ఇది టచ్ చేయలేదు అసలు. అంటే సెన్సిటివ్ కదా, చాలా మంది ఎలా మాట్లాడడం కొంచెం తడబడుతుంటారు ఇలాంటి విషయాలలో, చెప్పాలా వద్దా అనేసి. కానీ మీ గట్స్ కి మెచ్చుకొని మీరు తీసుకున్న వర్డ్స్ ని కూడా చాలా పద్ధతిగా అర్థమయ్యే లెవెల్లో చెప్పారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సార్ మంచి లీడర్ దొరికింది మీకు తిరుగులేదు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీలత మేడం మీకు కన్మెంట్ ఇచ్చాను మీకు. శ్రీలత యాదవ్ మేడం మీకు కన్మెంట్ ఇచ్చాను మీకు. కవిత మేడం మీకు కన్మెంట్ ఇచ్చాను మీకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎంత బాగా చెప్పారంటే మేడం, సూపర్ మేడం. అంటే మేము కూడా ఇందులో చేస్తున్నాం కానీ అందరికి డ్యూ గార్డెన్ గురించి చెప్తాం అన్నమాట. ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో, ఇట్లా యూజ్ చేసుకోవాలి అనేది మాకు కూడా తెలియదు మేడం. చాలా బాగా చెప్పారు మేడం మీరైతే ఈరోజు. సూపర్ మేడం. మీరు ఫస్ట్ టైం చెప్పినా కానీ ఇంత ముందుకు చెప్పినట్టే ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా సార్లు ఇచ్చిర్రు. ఫస్ట్ టైం చెప్పినట్టు కాకుండా అన్నట్టు చెప్పారు మేడం. క్లారిటీగా చెప్పారు. ఇంకా ఇట్లాంటి విషయాలు మన లేడీస్ నుంచి చాలా చెప్పాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం ఈ రోజు సెషన్ మాత్రం ఇది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లేడీస్ పర్సనల్ ఇవి చాలా మంది తెలియదు మేడం. సో నాకు తెలిసిన అవును మేడం, చాలా ఇన్ఫర్మేషన్. మంది చెప్పుకోలేకపోతారు. ఎస్ మ్యామ్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంట్లోనే చెప్పుకోలేరు, హాస్పిటల్స్కి వెళ్ళలేరు, ఎట్లానో వాళ్ళు లోపల పెట్టుకొని చాలా సఫర్ అవుతూ ఉన్నారు లేడీస్. అట్లాంటి వాళ్ళకి మన లైఫ్ ఇవ్వచ్చు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ఈ లేడీస్ పర్సనల్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. నేనైతే ఈ రోజు సెషన్ ఎట్లుంటదో ఎట్లా చెప్తారో అనుకున్నా కానీ ఇంత బాగుంటదని మాత్రం నేను అసలు క్యాచ్ చేయలేదు మేడం. సూపర్ ఉంది మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రజిత మేడం మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి. యేసు సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లావణ్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ఆల్ లేడీస్ కి గుడ్ మార్నింగ్.
మేడం చాలా బాగా చెప్పారు. లేడీస్ సంబంధించి పర్సనల్ కేర్ ఏది ఎలా వాడాలి. మామూలుగా అయితే డ్యూ గార్డెన్ గురించి అంటే బయట ప్యాడ్స్ వాడడం మానేసి చాలా మంది మన వాళ్ళైతే ఇవే రిఫర్ చేస్తున్నారు. ప్లస్ వాడుతూ ఉన్నారు. దానివల్ల మీరు అన్నట్టుగా బాడీ పెయిన్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ తగ్గించుకొని హెల్త్ అయితే తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకో శానిటరీ అదే ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి జనరల్ గా అంటే ఇప్పుడు ఓన్లీ ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయొచ్చు కదా. ఎస్ సో మ్యామ్. దాని గురించి అయితే ఎవరికి రిఫర్ చేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే నా డౌట్, ఇప్పుడు పిల్లలు అంటే ఆడపిల్లలు అందరికి కామన్ గా ఉన్నారనుకోండి, మెచ్యూర్ అవ్వక ముందుకు వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చా? మేడం వాయిస్ బ్రేక్ వస్తుంది. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? లేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి ప్లీజ్. అంటే ఇప్పుడు ఏజ్ వచ్చే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పీరియడ్ రాకముందుకు అంటే వాళ్ళు మెచ్యూర్ అవ్వక ముందుకు బాగా వైట్ డిశ్చార్జ్ అవుతా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈ ప్యాడ్స్ యూజ్ చేయొచ్చా? చేయొచ్చు మేడం, చేయొచ్చు, డెఫినెట్లీ యూజ్ అది నా చేయొచ్చు. క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ అవుతా ఉంటుంది కదా. అయితే అవును దాని మేడం, గురించి చేయొచ్చు. నేను ఎవరికైనా సజెస్ట్ అప్పుడు వీళ్ళు చేయడానికి ప్యాంటీ లైనర్స్ కొంచెం యూజ్ చేయాలి. ప్యాంటీ లైనర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ప్యాడ్స్ కాదు. ప్యాంటీ లయర్స్ గురించి నేను అడుగుతున్నాను. ఎస్ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే కొంచెం 40-45 అంటే పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైక్లింగ్ అనేది ఆగిపోయే ముందు కూడా మన ఉమెన్స్ కి ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ బ్లీడ్ సో అవుతుంది. ఇలాంటి ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఎస్ మ్యామ్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైనా. అవును, సో అలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. అది ఈ రెండు తెలుసుకుందామని అడిగాను. థ్యాంక్ యూ మేడం. వాస్తవానికి అయితే అది ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయలేదు, ప్లస్ కూడా చూడలేదు. మన దాంట్లో ఉంది అని నాకు తెలుసు. బట్ అది మీరు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ ఏంటి అంటే అది ఎవరికి వాడాలి, ఎలా వాడాలి అనేది బాగా అర్థమైంది. సో నేను ఇప్పటి నుండి ఎవరికైనా రెఫర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను వాడి చూస్తాను. ఓకే థ్యాంక్ యూ మేడం. నేనైతే కొత్త పాయింట్ తెలుసుకున్నాను ఈ రోజు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. లక్ష్మి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు ఇన్ఫర్మేషన్ నా కోసమే అన్నట్టుగా లేడీస్ పర్సనల్ కేర్ అంటే ఏం చెప్తారేమో అనుకున్నాను. అండ్ నేను కూడా ఒక చెప్పుకోలేని ప్రాబ్లం ఉండేది మేడం. మా చుట్టుపక్కల కూడా లేడీ డాక్టర్ కూడా ఎవరు లేరు. అసలు పోయి ఎట్లా చూపించుకోవాలో డాక్టర్కి అనుకున్నాను. ఈ రోజు మీరే నా డాక్టర్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మన లేడీస్ ఇంకా మీరు ఇంకా ఇవ్వాలి. మీ గోల్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది లేడీస్ కి తెలియదు అది యాప్ లో ఉంటుంది. సుజాత మేడం మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లేడీస్ కి వస్తుంది. గుడ్ మార్నింగ్ లావణ్య మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పిండ్రు. అంటే కొత్త విషయాలు ఈ రోజు నేను ఎప్పుడు విన్న విషయాలు విన్నా. ఈ రోజు కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా. అంటే పర్సనల్ గా ఓ మీటింగ్ లా కానీ ఇట్లా కొంచెం చాలా మంది చెప్పిండ్రు. ఇట్లా అడిగితే నేను చెప్పలేకపోయినా, నాకు తెలీదు. డూ గార్డెన్ గురించే చెప్పిన, డూ గార్డెన్ బెనిఫిట్లు చెప్పినా, నేను యూజ్ చేస్తున్నా, నా పిల్లలకి యూజ్ చేపిస్తున్నా. చాలా బాగుంది. ర్యాషెస్ వస్తుండే, అప్పుడు బయటిది వాడినప్పుడు ర్యాషెస్ ఎక్కువ వస్తుండే, బ్లడ్ వస్తుండే, పిల్లలకు ఏడుస్తుండే బాగా. అంటే అది యూజ్ చేసేటప్పుడు నడుస్తుంటే కూడా ఇబ్బంది పడుతుండే. మా పెద్ద పాప అయితే 3 రోజులు కాలేజీ కూడా పోకుండే, స్కూల్ కానీ ఇప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు నుంచి కూడా వెళ్ళకపోతుండే. మన డూ గార్డెన్ వాడిన తర్వాత ఏ రోజు కూడా ఎగ్జామ్ ఉన్నా కూడా ఎప్పుడు మిస్ కాలేదు. అట్లా మనది డూ గార్డెన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటది. ఈ రోజు మళ్ళీ కొత్త విషయం అది చెప్పారు కాబట్టి అది ఇప్పటి నుండి నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను మేడం. ఇప్పుడు జూమ్ లో న్యూ ద్వారా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం మీరు చెప్పిండ్రు. చాలా కొత్తగా ఉంది మేడం. ఇంకా మంచి మంచి సబ్జెక్టులు తీసుకోవాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. స్వప్న మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి.
స్వప్న మేడం. యేసుల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లావణ్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, చాలా ఎక్సలెంట్ చెప్పారు. లేడీకి సంబంధించిన 3 ఐటమ్స్ గురించి చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు కూడా తెలియదు, నేను ఓన్లీ డ్యూ గార్డెన్ ఒకటే యూజ్ చేస్తున్నాను. ఇంకా 2 ఐటమ్స్ గురించి కూడా చెప్పినందుకు ఇప్పుడు యూజ్ చేస్తాను నేను కూడా. మీరు 4 months జర్నీ చేసినట్టు లేదు మేడం, చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి జర్నీ చేసినట్టు చెప్పారు ఈరోజు. చాలా వండర్ఫుల్గా చెప్పారు మేడం. లేడీకి సంబంధించిన 3 ఐటమ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. విశ్వల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రాధిక మేడం మీరు అమౌంట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లావణ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు తీసుకున్న టాపిక్ అయితే చాలా బాగుంది మేడం. ఇంకోటి ఏంటంటే లేడీస్ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మేడం కొన్ని విషయాలు బయట చెప్పుకోలేక. ఈవెన్ దో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ తో కూడా ఇంత క్లారిటీగా చెప్పలేరు మేడం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు ఆ విషయాల గురించి మాట్లాడడానికి. బట్ మీరు చెప్పిన విధంగా ఫస్ట్ మనం ఎప్పుడైనా హోమ్ మీటింగ్ కి వెళ్తే ఈ విషయాన్ని మనం ముందు ఓపెన్ అప్ అవుతే వాళ్ళు ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేడం. కాబట్టి ఈ విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది, మా లీడర్స్ కి కూడా. మేము కూడా మొన్నటి వరకు డ్యూ గార్డెన్ గురించి మాత్రమే మాట్లాడాము. ఇప్పుడు ఇది చెప్పడం వల్ల కొంతమంది లేడీస్ కి మనము మంచి చేసిన వల్ల అవుతాం. నాకు అనిపించింది చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. కాబట్టి చాలా మంది లేడీస్ కి మనము ఏమంటారు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాము. అండ్ వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ కుటుంబం హెల్తీగా ఉంటుంది. అలా చెప్పుకోలేక ఎంతో బాధలు పడి లోపలనే వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నాకేదో అవుతుంది అని. కాబట్టి మనం ఇలాంటి సజెస్ట్ చేస్తే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఆమె బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీలత మేడం కన్వర్ట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. లావణ్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. నిజంగా లేడీస్ కి బయట చెప్పుకోలేక నిజంగా ఎవరిని అడగాలని నిజంగా తెలియదు కొంతమందికి. నేనైతే ఈరోజు డియో గార్డెన్ యూజ్ చేశాను మేడం. అది నాకు దాని గురించి కొంచెం క్లారిటీ ఉంది. తర్వాత డియో ఫోమింగ్ యూజ్ చేశాను మేడం. ఓకే. మేడం మీ వాయిస్ రావట్లేదు. 4 months ఎక్స్పీరియన్స్ లేదు మేడం. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నట్టుగా అనిపించింది మేడం. నిజంగా వండర్ఫుల్ మేడం. నిజంగా ఒక లేడీ ఇంట్లో బాగుంటేనే అన్ని ముందుకు సాగుతాయి మేడం. మీరు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ఉమెన్కి తెలియాలి మేడం ఇవన్నీ. అవును మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. ఈరోజు మంచి సెక్షన్ ఇచ్చారు. ఇట్లాంటి సెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మీరు ఒక మంచి గోల్ పెట్టుకున్నారు కదా, ముందు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇంకొకరికి మాత్రం ఇస్తాను. జ్యోతి మేడం మీరు అన్మిట్ ఆప్షన్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ఆ లీడర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లావణ్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. నేను లేడీస్ కోసం చాలా అంటే చాలా మంది చెప్పుకోని విధంగా ఉండేటి వాళ్ళకి ఈ రోజు చాలా కొత్త విషయం మేడం. చాలా మందికి తెలిసేటట్టు చెప్పారు. మనం ఎక్కడికి వెళ్ళినా మేడం వాళ్ళకైనా ఎవ్వరికైనా ఇప్పుడు మనం ఇట్లా ఉంటుంది మేడం అంటే ఇన్ని రోజులు
కొంచెం తెలిసి తెలియక చెప్పలేకపోయినాం మేడం. ఇప్పుడు చాలా మంచి చేసేని ఇచ్చారు కాబట్టి మేడం వాళ్ళకి ఇప్పుడు మనం ఒక చాలా హెల్ప్ చేసినట్టు అవుతాం మేడం. మంచి చేసేని ఇచ్చారు, మంచిగా చెప్పారు మేడం. మీరు చెప్పే విధానం గిట్ట ఫస్ట్ టైం కానీ చాలా బాగా చెప్పారు మేడం. ఇలాంటి ఇంకెన్నో ఇవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ గోల్ ఏదైతే పెట్టుకురో అది అతి తొందరగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రేణుక మేడం మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. యేసు సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లవణ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు డూ గార్డెన్ గురించి చెప్పారు కదా, వైటీ ఛార్జీ గురించి. అవును మ్యామ్. అయితే అది యూజ్ చేస్తే వైటీ ఛార్జీ దానికి తగ్గుతుందా మేడం? ఎలా అంటారు? తగ్గడం కాదు, మీకు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్లనే కదా వైట్ డిశ్చార్జ్ వచ్చేది. మీరు అన్నారు కదా వచ్చే వాళ్ళు యూజ్ చేయొచ్చు అన్నారు కదా, చేయొచ్చు. వాళ్ళ వచ్చే వాళ్ళకి యూజ్ చేస్తే ఇది అనేది తగ్గుతుందా? తగ్గే ఛాన్స్ ఉంది, 1% తగ్గే ఛాన్స్ ఉంది. మొత్తం 99% కాదు, 1% మనము ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ డౌట్ ఉండే అందుకే హ్యాండ్ రైజ్ చేసిన మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, నో మేడం. ప్రాబ్లం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్ ఒక్క నిమిషం అవుతుంది సార్, మేడం. అది ఇంకొకటి మేడం, లేడీస్కి ఒకటి చెప్దామని. ఇంకోటి ఏంటంటే మనకు వెస్టీజ్ యాప్లో సార్ చెప్పొచ్చా 2 minutes? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. లేడీస్కి యాప్ ఓపెన్ చేయగానే ఫ్లై పీరియడ్ ట్రాకర్ అని పైన సర్కిల్లో వస్తుంది, మీకు గ్రీన్ కలర్లో వస్తుంది పైన. ప్రతి ఒక్కరికి కూడా యాప్ ఓపెన్ చేయగానే లేడీస్కి వస్తుంది అనుకుంటా, జెంట్స్కి వస్తుందో నాకు తెలియదు. యాప్ పైన అయితే ఫ్లై పీరియడ్ ట్రాకర్ అని ఒకటి వస్తుంది. అక్కడ మీరు ఎడిట్, షాప్ ఎసెన్షియల్స్, వ్యూ, హిస్టరీ అని 4 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎడిట్ దగ్గర మీరు క్లిక్ చేసి మీకేమైనా పీరియడ్స్ టైంలో ప్రతి ఒక్క లేడీకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, పెయిన్ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, క్రాంప్స్ ఇంటెన్సిటీ ఎలా ఉంది, సో అవన్నీ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవడం ద్వారా మీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అనేది మీకు ఒకవేళ డేట్ మర్చిపోయే ఛాన్స్ ఉన్నా కూడా మీకు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి చూపిస్తూ ఉంటుంది. మెన్సురేషన్ సైకిల్ ఎన్ని రోజులు ఉంటుందని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాకు వస్తూ ఉంటుంది, సో అట్లాంటివి కూడా ఎవ్రీథింగ్ అక్కడ సెట్ చేసుకోవచ్చు. చాలామంది యాప్స్లలో ఇట్లాంటి సెట్టింగ్ లేదు. ఇక్కడ ఈ యాప్లో సెట్ చేసుకోండి, ప్రతి ఒక్క ఉమెన్ కూడా సెట్ చేసి పెట్టుకోండి. దానికి సంబంధించి పక్కనే షాప్ ఎసెన్షియల్స్ అని ఉంటుంది. సో ఆ షాప్ ఎసెన్షియల్స్ దగ్గర మీకు పీరియడ్స్ టైంలో ఎలాంటి ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాలి అనేసి అది క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది యాప్లో. సో అట్లా మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు ఇంకా ఎన్ని రోజులు పీరియడ్స్ ఉంది ప్రతిదీ కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో అట్లా మర్చిపోకుండా ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు మీకు రిమైండ్ చేస్తూ ఉండడం వల్ల మీకు గుర్తుంటుంది. అండ్ అట్లాంటివి ఏమైనా ఉంటే షాప్ చేసుకోవడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క లేడీస్ ఇది సెట్ చేసుకోండి యాప్లో. సార్ ఓవర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క లేడీకి కూడా థ్యాంక్ యూ. అందరు కనిముట్టి ఇవ్వలేకపోతున్నాము, ఆల్రెడీ టైం అనేది అయిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ మేడం. లావణ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు ఈరోజు. నిజంగా ఎప్పుడు చెప్పాలని సెక్షన్ చెప్పారు ఈరోజు. ఫస్ట్ టైం అయినా నీట్ గా క్లారిటీగా ఇచ్చారు. వండర్ఫుల్ లీడర్ మీరు మేడం. నిజంగా మీ హార్డ్ వర్క్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అతి తొందరలోనే మంచి చెక్కు తీసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్రెడీస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీస్. ఇంతటితో జూమ్ అనేది ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నైట్ 8 o'clock జూమ్ లో ఒక మంచి లీడర్ టెస్ట్ మనీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం.